హాయ్ గైస్, ఐమ్ గ్లోరీ. ఈరోజు నేను చికెన్ కర్రీ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసినాను. సో అందరికీ కంఫర్ట్ ఫుడ్ పప్పు ఇట్లా అవ్వచ్చు కదా, బట్ నా కంఫర్ట్ ఫుడ్ చికెన్ అని నేను చెప్పొచ్చు. సో ఇంగ్రీడియంట్స్ ఇవి కావాలి అన్నట్టు నేను ఒక పిక్చర్ తీసి పెట్టినాను. సో ప్రాసెస్కి వెళ్తే ఇట్స్ వెరీ సింపుల్. నేను చాలా సింపుల్గా చేస్తాను అనమాట. యాక్చువల్లీ ఎడిటింగ్, వీడియో మేకింగ్, దిస్ ఆల్ నాకు వెరీ ఫస్ట్ టైం. ఐ డోంట్ నో. సో ట్రయింగ్ ఏమైనా చేద్దాము, విల్ డూ సంథింగ్ బెటర్ అన్నట్టు నేను స్టార్ట్ చేసినాను అనమాట. సో ఫస్ట్ మనకి ఏమైతే బే లీవ్స్ కానీ ఇలాచి ఇట్లా ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు ఆయిల్ వేసిన తర్వాత. సో బెటర్ చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండడమే ప్రిఫర్ చేస్తాను నేను, ఎందుకంటే నాన్ వెజ్ కదా, కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది. సో దాన్ని ఆనియన్స్ వేసిన తర్వాత అది కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి ఆనియన్స్, అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది, నా ఫీలింగ్ అది. సో దాని తర్వాత నేను ఆనియన్స్ వేసిన తర్వాత నేను మింట్ అండ్ కొరియాండర్ లీవ్స్ వేస్తాను, అండ్ లాస్ట్కి కొంచెం పెట్టుకుంటాను వేద్దామనేసి. సో అవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత హల్దీ, ఇంకా ఇండియాలో తెచ్చిన గార్లిక్ పేస్ట్ వేసేసేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట, క్లిప్ టీము నుంచి తీసుకున్నాను, మంచిగా ఉంది అని. సో యాజ్ ఎ సైడ్ హల్దీ వేసేసుకున్న తర్వాత మా మమ్మీ పంపించింది అనమాట గార్లిక్ పేస్ట్. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకోలేను అంత అన్నట్టు. సో అది చూపిస్తున్నాను. కొంచెం తీసుకుందాము గార్లిక్ పేస్ట్ మొత్తం, ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇంకా నన్ను ఏం చూస్తారులే అన్నట్టు నేను మళ్ళీ ఈ బౌల్ని చూపిస్తున్నాను. సో చికెన్ వేసుకోవాలి. నేను అక్కడ ఎందుకు ఆగినానంటే ఒక నెక్ పీస్ ఉంది, అది వెయ్యాలా వద్దా, పడేయాలా, ఇప్పుడు పడేస్తే మళ్ళీ అంత దూరం వెళ్ళి పడేయాలి కదా అని మళ్ళీ ఇందులోనే వేసేసినాను అనమాట. ఆ నెక్ పీస్ నేను తినాను, వాళ్ళు వేస్తారు కానీ చికెన్ కొట్టేవాళ్ళు. సో దాని తర్వాత మనకు వాటర్ వచ్చేస్తాయి అనమాట. వాటర్ వచ్చే వరకు వెయిట్ చేసి అందులో కొంచెం సాల్ట్ వేయాలి. నాకు నెక్ పీస్ అస్సలు నచ్చదు గైజ్, అసలు ఎందుకు ఏమో మరి. సో దాని తర్వాత మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు అది కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మనకి ఏవైతే మసాలాస్ ఉన్నాయో అవన్నీ పక్కకు తీసుకొని పెట్టుకుంటా నేను. సో నేను కొంచెం కారం ఎక్కువనే తింటాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువనే వేసుకుంటాను. చిన్న స్పూన్ ఉంది, సో అందుకే 4 వేసుకున్నాను నేను. మీకు తగినంత మీరు వేసుకోండి మీ టేస్ట్కి. దాని తర్వాత చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలానే వేస్తున్నాను. ఇంట్లో చేసిన మసాలా మా మమ్మీ ప్రిపేర్ చేసింది అనమాట. అది కొంచెము కొరియాండర్ పౌడర్ కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను, ధనియా పౌడర్ అది. దాని తర్వాత కొంచెం సినిమన్ పౌడర్ వేయాలి. నాకు కొంచెం ఎక్కువ పడిపోయింది, మీరు కొంచెం వేసుకోండి, అది తీయగా అయిపోతుంది మళ్ళీ. దాని తర్వాత గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చికెన్ అంతా. గరం మసాలా వేసేసుకున్నాను, మిక్స్ చేసుకొని. సో ఏం చేస్తారు అంటే ఇక్కడ కారం వేయగానే మనం కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు కారం మాడిపోతే చేదు వస్తుంది. సో కొన్ని వాటర్ వేసి దాన్ని మిక్స్ చేయాలి. దాని తర్వాత 1 టమాటో తీసుకుంటాను నేను. ఒకటి 2 పీసెస్ చేసి, ఒకటేమో స్క్వీజ్ చేస్తాను, ఒకటి చిన్న చిన్న పీసెస్ వేస్తాను అనమాట. ఐ డోంట్ నో వై, నాకు చాలా మొత్తం టమాటోస్ ఉండడం ఇష్టం ఉండదు. సో దాన్ని మిక్స్ చేసేసి మొత్తము కొంచెం సేపు ఒక 10-15 మినిట్స్ మనం కుక్ చేసిన తర్వాత మీకు ఎన్ని కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే కన్సిస్టెన్సీ ఇప్పుడు నాకు ఆ రోజు కొంచెం వాటరీ టైపే తినాలి, గ్రేవీ టైప్ తినాలని ఉండే. సో కొన్ని వాటర్ ఎక్కువ వేసుకున్నాను నేను. దాని తర్వాత ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచించి ఓపెన్ చేసినాను అనమాట. సో మొత్తం అయిపోయింది. లాస్ట్కి కొరియాండర్ వేసేసి ఫినిష్ చేసేసుకోవాలి. అంతే గాయస్, చికెన్ కర్రీ అయిపోయింది. మా మమ్మీ అంటుండే ఫిష్ లాగుంది అది. ఫిష్ కాదండి, అది చికెనే. దాని తర్వాత టేస్టింగ్ టైం గైస్. లిటరల్గా నేను ఎక్స్పెక్ట్ చేయని టేస్ట్ వచ్చిండే ఆ రోజు చాలా టైర్డ్ ఉండే నేను. వీడియోస్ అని రెడీ అవ్వడము, వీడియో మేకింగ్ అంటే అది చాలా ప్రాసెస్. వీడియోస్ చూడాలి, కర్రీ చూడాలి అంతా. సో మంచిగా అయింది అని చెప్పేసి ఎండ్ చేస్తున్నా. బాయ్.